ప్రపంచ పటంలో ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్, ఎకనామిక్ సమ్మిట్ అద్భుతంగా ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని నిలబెట్టినాయి. ముఖ్యంగా ఊహించిన దానికంటే ఎక్కువగా 5,75,000 కోట్ల రూపాయలు మనకు ఫండ్ వచ్చి, పెట్టుబడులు వరదలాగా పారినాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. దీనికి ముఖ్యమంత్రి గారి విజనే ఉదాహరణ. అద్భుతంగా ఎక్కడ రాజకీయ ఇబ్బంది లేకుండా, రాజకీయం అనేది వాసన రాకుండా, మొత్తం ఒక వ్యాపారం అంటే వ్యాపారం లాగానే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కఠినంగా నిర్ణయం తీసుకొని, కఠినంగా ఉండి అక్కడ అన్ని దేశాల ప్రతినిధులు మెప్పించి, ఒప్పించి అంత పెట్టుబడులు రావడానికి ముఖ్యమంత్రి గారి సమర్థత, ముఖ్యమంత్రి గారి విజన్ కారణమని తెలియజేస్తున్నాం. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఈ రాష్ట్రాన్ని ఈ 2047లో పేదరిక లేని రాష్ట్రంగా ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్, బీఆర్ఎస్ వాళ్ళ మాటలు ప్రజలు పట్టించుకోవట్లేదు. ఆ పార్టీయే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారి లెక్క డూప్లికేట్ పనులు మనం ముఖ్యమంత్రిగా చేయరు. ఆయన న్యాచురల్గా అదే షర్టు, అదే టీ షర్టు, అదే ప్యాంట్, అది న్యాచురల్గా ఏ ప్రపంచ స్థాయి చదివినా స్థానికత్వాన్ని కనపడేది చేస్తున్నారు. ఇంకోటి వాళ్ళు అన్నట్టుగా అక్కడ రాజకీయ పార్టీ ప్రస్తావన లేదు. అలాంటప్పుడు ఇంకా బ్రోకర్ సమ్మిట్ అనేది ఆ సన్నాసులకి తెలియదు. ఆ సన్నాసులు తెలవాల్సింది అంటే ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చినాక మా శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఇప్పటికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు, అంతకుముందు దావోస్ సదస్సు మళ్ళీ ఇప్పుడు ఈ 3 దాంట్లో కలిపి 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. వాళ్ళు 10 సంవత్సరాలు 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే మేము 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. వాళ్ళు ఎన్ని మాట్లాడినా అది నిష్ప్రయోజనం. ప్రజలు నమ్మరు. ప్రజలు నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరు. లెక్కలేందా? ఆటోమేటిక్గా అన్ని పేపర్లో వచ్చింది, అగ్రిమెంట్లు అయినాయి, అన్ని క్లియర్గా ఎంఓఏలు రాశారు, వచ్చారు. ఇంకా ఆయన చదువుకోమని పేపర్లో దానికి ఏం ఒకటి చెప్పేదే ఉంది. అది ఆయన కూడా మంత్రి చేశారు కదా, మంత్రి చేసినప్పుడు అడిగారు కదా, అంతే ఉంది కదా, లెక్క క్లియర్ ఉంది, దాంట్లో ఏ సందేహం లేదు. మా ప్రభుత్వం ఒక క్రీడా విధానానికి ప్రోత్సహించే విధంగా స్వతహాగా మా ముఖ్యమంత్రి గారు క్రీడాకారుడు, స్వతహా ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ప్రియుడు. కాబట్టి ఫుట్బాల్ మ్యాచ్ని ఒక అవకాశంగా తీసుకొని గోట్ 2025 గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ అంటే దాని ద్వారా 2025 భారత్ పర్యటనలో మనం ఒక అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడేసాం. మనకు 100 రూపాయలు ఖర్చు కాల, కేవలం ప్రభుత్వం బాధ్యత కాబట్టి సెక్యూరిటీ, ఆ స్టేడియము, ఆ ఏర్పాట్లు చేసిన తప్ప మనకు సంబంధం లేదు. ఇంకా ముఖ్యమంత్రి ఆడటం గురించి అంటే ముఖ్యమంత్రిగా స్పోర్టివ్నెస్ స్పిరిట్తో, వాళ్ళ యొక్క కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఆయన స్వతహా క్రీడాకాడు కాబట్టి అసలు భారతదేశ చరిత్రలో ఏ రోజన్నా ఒక ముఖ్యమంత్రి ఒక స్టేడియంలోకి వచ్చి ఆడా? వాళ్ళకేం తెలుసు? సన్నాసులకి, ఫామ్ హౌస్లో పడుకునే వాళ్ళకి, సెక్యూరిటీకి రాని వాళ్ళకి వాళ్ళకేం తెలుసు ఆ విషయాలు? సెక్యూరిటీకి రాని బతుకులు వాళ్ళవి, వాళ్ళు మాట్లాడే హక్కు లేదు వాళ్ళకి. ముఖ్యమంత్రి గారు ఈ 75 సంవత్సరాల భారత స్వతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి కూడా అటు ఒక జెర్సీ వేసుకొని గ్రౌండ్లోకి వచ్చి అలా ఆయనతో సమానంగా ప్రపంచ స్థాయి క్రీడాకారితో సమానంగా ఆడి, అది భవిష్యత్తు క్రీడా వ్యవస్థని పటిష్టం చేయడంలో భాగంగా రేపు పొద్దున మేము క్రీడా వ్యవస్థ పెట్టాం, దానికి ఒక ఇంటర్నేషనల్ స్కిల్ యూనివర్సిటీ పెట్టాం, దానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాం, దానికి ప్రత్యేక స్టేడియం కట్టబోతున్నాం ఫ్యూచర్ సిటీలో. కాబట్టి ఇదన్నిటి దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారే ఒక బ్రాండ్ అంబాసిడర్గా, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఆట ఆడాడు. ఇదైతే మేమంతా గర్వపడుతున్నాం. ఇదైతే టాప్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆరోపణలు చేయడం అలవాటు అయిపోయింది. ఆ దొంగ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఆరోపణ చేయడం అలవాటు అయిపోయింది. మేమేమంటే ఎక్కడ కూడా ఇది ప్రైవేట్ ప్రోగ్రాము, మన దగ్గర కాదు. వెస్ట్ బెంగాల్లో ప్రైవేట్ ప్రోగ్రామే, ఢిల్లీలో ప్రైవేట్ ప్రోగ్రామ్, బొంబాయిలో ప్రైవేట్ ప్రోగ్రామే, అన్ని చోట్ల ప్రోగ్రామ్. అదంతా ఆన్లైన్లో పెట్టారు సోదరా. ఆన్లైన్లో 10 లక్షల రూపాయల టికెట్ని ఆన్లైన్లో పెట్టారు. మనం చేసింది కాదు అది. ఆర్గనైజేషన్ అంతా వేరే. అది ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. ప్రభుత్వం ఓన్లీ ఆయన స్వాగతం చెప్పడం, ఆయన గోటు కాబట్టి. రెండోది మన స్టేడియం వాడుకుంటే దానికి ప్రభుత్వం సంకటగా శాంతి భద్రతల దృష్ట్యా ఎటువంటి సంఘటనలు జరగకుండా దానికి వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు తప్ప మిగతా ఏ ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. ఇవన్నీ ఆరోపణలు. ఆయన కూడా ప్రాక్టీస్ కూడా ఎక్కడ చేశాడు? వోక్సన్ యూనివర్సిటీ ఆ గ్రౌండ్లో ఏముంటే ఆ గ్రౌండ్లో చేశాడు. గ్రౌండ్లో ఒక మంత్రి ఆడుతుంటే చాలామందికి ఎంత ఇప్పుడు ఫుట్బాల్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద గేమ్గా మా విజన్ ఏంది? మా ముఖ్యమంత్రి గారు ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న రోజుల్లో ఏదో ఒక రోజు ఒలింపిక్స్ ఇక్కడ ఆడిస్తామని ధైర్యం. ఆ ఒలింపిక్స్ ఆడాలంటే ఏంది? అందులో ఫుట్బాల్ ఒక క్రీడ కాబట్టి ఒక క్రీడ మీద కాన్సన్ట్రేషన్. ఆయనకి ఇష్టమైన క్రీడ కాబట్టి ఫుట్బాల్. అది
ఆయన కోరికే తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని. ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు ఏమన్నారు? వీళ్ళు చేసిన అవినీతి ప్రజల దృష్టికి తీసుకెళ్తే ఆ ప్రజలు నమ్మి ఆయన ముఖ్యమంత్రి చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఏంది? అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని పరిగెత్తించడం. స్పోర్ట్స్ కూడా ఒక రంగం కదా. మొదటిదాకా క్రీడా శాఖ మంత్రిగా ఆయనే ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా. కాబట్టి క్రీడలే కాదు, అభివృద్ధి కాదు, సంక్షేమ పథకాలు కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏదైనా అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని 2047 విజన్లో తీసుకెళ్తే ఆయన బాధ్యత. కాబట్టి ఆయన స్వతహా క్రీడాకారుడు కాబట్టి ఆ క్రీడను ఎంజాయ్ చేస్తూ ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చారని చెప్పి తెలియజేస్తాం. ఆ సన్నాసులు ఏ ఆలోచనతో ఆలోచిస్తే ఆలోచన కనపడది. మా వాళ్ళైతే ఆలోచన లేదు. మా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆలోచనతో, స్పష్టమైన విధానంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. కవిత వాళ్ళ పార్టీ గురించి ఆరోపణ చేసింది, అవినీతి ఆరోపణ చేసింది, లక్షల కోట్లు దోషులని చెప్తుంది, 100 ఎకరాలు కబ్జా పెట్టని చెప్తుంది. వాటిని ఆధారాలు బయట పెట్టాలి. కవిత మీద టాస్ చేశానని చెప్పింది. ఆ టాస్ ఇంకా కింద పడి టెస్ట్ మ్యాచ్ మొదలు కావాలి. ఆ టెస్ట్ మ్యాచ్ మొదలైనప్పుడు అందరు ఆధారాలు బయట పెట్టాలి. అందులో మా కూకుట్పల్లి ఎమ్మెల్యే గారు ఉన్నాడు. ఆయన కూడా బయట పెట్టమని మేము కోరుతున్నాం. అరే మాకేమో అవసరం? వాళ్ళ అన్నా చెల్లెలు కొట్లాడుకొని, అన్నా చెల్లెలు సంబంధంలో మాకే సంబంధం. వాళ్ళ అన్నా చెల్లెలు కొట్టుకొని వాళ్ళ అన్నా చెల్లెలు ఆస్తులు పంపకల తేడా వచ్చింది. మాకు సంబంధం. వాళ్ళ బావ, అన్న, తమ్ముడు, వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఎవరు అవినీతి ఆరోపణలు చేసినా ఆధారాలు వస్తే విచారణ చేస్తాము. మేము అధికారం రాకముందు కూడా చెప్పాము. ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ గారిని తెచ్చి నిలబెడతామన్నాం. ఈరోజు నిలబెట్టాం. ఇప్పుడు ఈ టైంలో కూడా ఆయన పోలీసుల ముందు నిలబడి వాంగ్మూలం ఇస్తున్నాడు. కేటీఆర్ గారు అవినీతి చేసి ఆయన మీద కేసు పెట్టాము. హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, కవిత అయినా, కేసీఆర్ అయినా ఏ అవినీతి కూడా కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. ఎవరు తప్పు చేసినా దోషుల్ని చట్టం ముందు నిలబెడతాం. ఆ చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఇప్పుడు 2 విడతల్లో కూడా పంచాయతీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ 51% పైచిలకు ఓటు శాతంతో దాదాపు మొదటిసారి 2400 పంచాయతీలు, నిన్న 2290 2300 పంచాయతీలు, దాదాపు 60% పంచాయతీలు, 50% పైచిలకు ఓట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రపంచాన్ని రాష్ట్రంలో మరోసారి నిరూపించింది. పథకాలు ఇవ్వకపోతే భయపడితే ప్రజలు భయపడతారా తమ్ముడు? పథకాలు ఇవ్వకుండానే ఓట్లేస్తారా? ఒక సానుకూల దృక్పథం వచ్చింది. మేము రుణమాఫీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, పథకాలు కావచ్చు, మేము ఇచ్చే ఉచిత విద్యుత్ కావచ్చు, మేము ఇచ్చే ఉచిత బస్సు కావచ్చు, మా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం కావచ్చు, ఎన్ని పథకాలు చెప్పని ఎన్ని చేసాం. ఈరోజు స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఐటీసీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కావచ్చు, ఎన్ని పథకాలు చేసాం. ఇవన్నీ కూడా కలిపి ప్రజలు చూశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం భద్రంగా బలంగా ఉందని నమ్మి వాళ్ళు ఓటేశారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. Subscribe us and press the bell icon for more interesting updates.